సెక్యూర్ లైఫ్ ఆన్ చేస్తే ఇలా వస్తుంది. దీనిలో ఛానల్ దగ్గర ఏజెన్సీ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే మనకు ఇలా అన్నీ వస్తాయి. దీనిలో మెయిన్గా హెల్త్ సొల్యూషన్, సేవింగ్ సొల్యూషన్, ప్రొటెక్షన్ సొల్యూషన్ ఈ మూడు మనకు ఎక్కువగా యూజ్ అవుతాయి. దీంట్లో హెల్త్ అంటేనేమో ప్రాఫిట్, మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఈ హెల్త్ సొల్యూషన్ ఓపెన్ చేసి ఇల్లుస్ట్రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేవింగ్ సొల్యూషన్స్, ఇది అన్ఎంప్లాయ్స్ కూడా ఇవ్వచ్చు, చిన్నపిల్లల నుంచి మన 65 ఏజ్ వరకు కూడా ఇవ్వచ్చు సేవింగ్ సొల్యూషన్స్. ప్రొటెక్షన్ అనేది 18+ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది ఎంప్లాయీస్కి 50,000, 1,00,000 ఆ రేంజ్లో మేము చేయగలం అన్న వాళ్ళకి ఈ ప్రొటెక్షన్ సొల్యూషన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సేవింగ్ సొల్యూషన్స్ చూద్దాం. ఇలా సేవింగ్ సొల్యూషన్పై క్లిక్ చేస్తే ఇలా ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి. దీంట్లో 4th వన్ చూద్దాం, స్మార్ట్ వాల్యూ ఇన్కమ్ ప్లాన్. ఇలా ఓపెన్ చేశాక కీ ఫీచర్స్, బ్రోచర్స్, క్యాలిక్యులేట్ ప్రీమియం ఇలా 3 వస్తాయి కింద. కీ ఫీచర్స్ పైన క్లిక్ చేస్తే దాని ఫీచర్స్ వస్తాయి. అంటే మెయిన్గా దాని గురించి ట్యాక్స్ బెనిఫిట్ ఎంత వస్తుంది, క్యాష్ బోనస్ ఎంత వస్తుంది అని పైన ఇలా ఇస్తారు. దీని స్క్రీన్షాట్ తీసి కస్టమర్కి పంపొచ్చు. ఇది అర్థం కాదు అనుకున్నప్పుడు బ్రోచర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా బ్రోచర్ డౌన్లోడ్ చేస్తే బ్రోచర్ కూడా వస్తుంది మనకి, ఇలా ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ప్రీమియం టర్మ్ ఎన్ని డేస్ పెట్టుకోవచ్చు, పాలసీ టర్మ్, తర్వాత కవరేజ్ ఎంతవరకు ఇవ్వచ్చు, క్యాష్ బోనస్ ఎంత అమౌంట్కి ఎంత క్యాష్ బోనస్ వస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ఉంటుంది మొత్తం. కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళకైతే డైరెక్ట్ ఇలా PDF పంపించేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది డౌన్లోడ్ చేసి కస్టమర్కి పంపించుకోవచ్చు. ఇలా నా దాంట్లో ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. ఇలా షేర్ చేసేస్తే వాట్సాప్లో షేర్ చేయొచ్చు. ఇలా పంపించేసుకోవచ్చు. వాళ్ళకి అర్థం కాదు అన్నప్పుడు మనమే ఫుల్ డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది, అంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కాల్లో. నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. ఈ క్యాలిక్యులేట్ ప్రీమియం పైన క్లిక్ చేస్తే ఇందులో చూసుకోవచ్చు మనం. ఆ PDF అర్థం కాలేదు అన్నప్పుడు మరి వాళ్ళ ఏజ్ ఎంత అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ మేలా ఫీమేలా, ఏజ్ ఎంతవరకు ప్రీమియం పే చేయగలుగుతారు, ఎలాంటి పాలసీ వాళ్ళకి అప్లికేబుల్, ఎంప్లాయా అన్ఎంప్లాయీ ఇవన్నీ ఫస్ట్ మనం నోట్ చేసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ది డీటెయిల్స్ కూడా నోట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 13 years బాబు అనుకుంటే నేమ్, ఏజ్ వచ్చేసి 13 years, జెండర్ మేల్. నెక్స్ట్ ఇలా చేస్తే ఇక్కడ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో సింగిల్ పే అంటేనేమో మొత్తం 12 years అంతా ఒకటేసారి పే చేయడం ఉంటుంది. లిమిటెడ్ పే అంటేనేమో 7 years, 10 years, 12 years అలా పెట్టుకోవాల్సి వస్తే లిమిటెడ్ పే. రెగ్యులర్ పే అంటే ఇక లైఫ్ లాంగ్ వాళ్ళకు కవరేజ్ ఎప్పటివరకు పెట్టుకున్నారో రెగ్యులర్గా మంత్కి ఇంత అని కట్టడం ఉంటుంది. మూడిట్లలో మనకు లిమిటెడ్ పేనే బెటర్. ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటే 12 years పెట్టుకోవాలి. 7, 10 కూడా పెట్టవచ్చు, కానీ అది మనకు యూజ్ ఉండదు. ఈ 12 years అయితేనే బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ హోల్ లైఫ్ కవరేజ్ 100 years వరకు, అన్ని ప్రోడక్ట్స్ 100 years వరకు మనకు పర్మిషన్ ఇవ్వవు, కాకపోతే దీంట్లో ఇస్తుంది. ఎస్ అని పెట్టుకుంటే మనకు హోల్ లైఫ్ కవర్ అవుతుంది. నో అని పెట్టుకుంటే మనం ఒకవేళ బాబుకి 8 years వరకే సరిపోతుంది మాకు అనుకుంటే నో అని పెట్టేసుకొని కింద పాలసీ టర్మ్ దగ్గర 8 years పెట్టుకోవచ్చు. లేదు హోల్ లైఫ్ 100 years వరకు మనకు కావాలి అనుకుంటే ఎస్ పెట్టేసుకుంటే బాబుకు 13 years కాబట్టి పాలసీ టర్మ్ 87 వచ్చింది చూడండి. రిమైనింగ్ 13 years ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మిగతా రిమైనింగ్ 87 years ఆ బాబుకి క్యాష్ బోనస్ అయినా మెచ్యూరిటీ బెనిఫిట్ అయినా వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ యాన్యువలైజ్డ్ ప్రీమియం దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 50,000 యాన్యువలైజ్డ్ ప్రీమియం దగ్గర క్లిక్ చేస్తే నెక్స్ట్ క్యాష్ బోనస్ అది ఎంత రావాలో అంతా వస్తుంది. నెక్స్ట్ దాంట్లో చూడొచ్చు. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ బేస్ ప్యాకేజ్ తీసుకోవాలి. బేస్ ప్యాకేజ్ తీసుకుంటే డియర్ సాయి ఆ అబ్బాయి నేము, నెక్స్ట్ ఇక్కడ 13 years రెడ్ దానిపైన ఉంది చూడండి 13 years, మిగతా 3 ఉంది చూడండి యాన్యువలైజ్డ్ ప్రీమియం అంటే మనము ఇయర్లీ ఎంత పే చేస్తున్నామో అది 50,000 ఇక్కడ ఉంది. 12 yearsకి 50,000 ఎంత అవుతుంది, 6,000. మన కవరేజ్ ఎంత పెట్టుకున్నాం, హోల్ లైఫ్ పెట్టుకున్నాం కాబట్టి థర్డ్ బ్లూ లైన్లో చూడండి కవరేజ్ అప్ టు ఏజ్ 100 years వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో చూస్తే మనకు రెడ్ లాగా కనిపిస్తుంది కదా, రెడ్ కలర్, దాంట్లో క్యాష్ బోనస్ 4%, క్యాష్ బోనస్ 8% ఉంది.
4% మీరు పట్టించుకోకండి. అది లీస్ట్లో ఇక మన ఫండ్ వాల్యూ తగ్గినప్పుడు ఆ రేట్ ఇస్తారు క్యాష్ బోనస్ మనకు. కానీ ఇక్కడ 8%ది మనకు అప్లికబుల్ అవుతుంది 19,750. ఇంకా పెరగొచ్చు కానీ తగ్గదు. నెక్స్ట్ ఇదంతా క్యాష్ బోనస్ ఎంత వస్తుందంటే 8% చూసి వాళ్ళకి చెప్పాలి కస్టమర్కి. మీరు 50,000 పే చేస్తున్నారు కదా, దానికి 8% 19,750 వస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో మెచ్యూరిటీ బెనిఫిట్ ఎక్కడ ఉంది? 7,50,000 ఉంది కదా, ఇది మెచ్యూరిటీ బెనిఫిట్ మనకు వస్తుంది. ఒకవేళ ఏమైనా రిస్క్ అయినా లేకపోతే మధ్యలో 80 ఇయర్స్కి మనం కావాలి అనుకున్నా, మనకు లాస్ట్లో టోటల్ బెనిఫిట్ టిల్ మెచ్యూరిటీ ఉంది చూడండి, దాంట్లో క్యాష్ బోనస్ లాస్ట్ థిక్గా ఉంది బ్లూ, అది చూడండి. క్యాష్ బోనస్ ప్లస్ టెర్మినల్ బోనస్ ప్లస్ సమ్మర్స్ ఇవన్నీ కలిపి మనకు లాస్ట్ అమౌంట్ వస్తుంది. అది ఇక మనకు అప్పుడున్న ఫండ్ వాల్యూని బట్టి ఇస్తారు. ఇలా దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి కస్టమర్కి పంపొచ్చు. నెక్స్ట్ ఇది లాస్ట్లో ఇక్కడ డైరెక్ట్ తెలిసిపోతుంది చూడండి. ప్రీమియం పే చేసేది 50,000, సమ్ అస్యూర్డ్ లాస్ట్లో మనకి ఇచ్చేది 7,10,000. ఇక మళ్ళీ తర్వాత వాళ్ళు ప్రీమియం పే చేస్తారు కదండి, ఫస్ట్ ఇయర్ పే చేసేటప్పుడు ఇక్కడ థిక్ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్, అందులో చూడండి టోటల్ యాన్యువల్ ప్రీమియం మనం 50,000 వాళ్ళని పెట్టమంటాము. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్ ఫస్ట్ ఇయర్ మనం పే చేసేటప్పుడు విత్ జిఎస్టీ 52,250 పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ తగ్గుతుంది 51,125 పే చేయాలి. ఈ తర్వాత నుంచి మొత్తం 51 పే చేయాల్సి ఉంటుంది. కానీ ఫస్ట్ పే చేసిన ఇయర్ మాత్రం కొంచెం జిఎస్టీ యాడ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రీమియం 52,250 కట్టాల్సి ఉంటుంది. ఇది మనము చెప్పినవి కాదు, అందులో కొటేషన్ కొడితే అదే వస్తుంది. అది కూడా వాళ్ళకు పంపించేస్తే ఈజీగా అర్థమవుతుంది. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి కస్టమర్కు పంపించాలి.